విద్యా స్కూల్స్ గురించి చెప్పారు, పర్యవేక్షణ లోపం ఉంది, అది మాత్రం 100% నిజం. నేను కూడా ప్రాక్టికల్ గా బాధపడుతున్నాను. ఎందుకంటే 3 హై స్కూల్స్ నాకు ఉంది, జిల్లా పరిషత్ ఒకటి, ట్రైబల్ వెల్ఫేర్ మెరగచింత ఒకటి, ఆ పక్కనే గర్ల్స్ హై స్కూల్ ఉంది. నాకు భయం బిక్కుగా ఉంటుంది. ప్రతిరోజు నేను వెళ్ళి అలా తిరిగి ఎవరైనా రోడ్డు మీద తిరిగినా మందలించే పరిస్థితి. డిపార్ట్మెంట్ పరంగా ఆ పర్యవేక్షణ ఉంటే మరి ఆ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ లో మరి చెడు ప్రభావిత ప్రమాణాలు రాకుండా అవకాశం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నాకు తెలియజేస్తున్నాను. కాబట్టి మా అదృష్టం మా మండలం నుంచే ఎమ్మెల్యేగా ఉండడం మేము మరి ఏ జన్మలో చేసుకున్న పుణ్యం సార్ మీరు ఉన్నారు. మీరు విమర్శను చూపించకుండా మండలాభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేసి మండలాభివృద్ధికి కృషి చేశారని చెప్పి తెలియజేసుకుంటూ నాకు అలాగే పాఠశాలకు వెళ్తే పాఠశాలలో మనం ఏం చూస్తున్నామో అక్కడ వెళ్ళేటప్పుడు కల్లా 10th క్లాస్లో 9th క్లాస్లో ఉండేటటువంటి పిల్లలకి మీలో తెలుగు అసలు చదవడం కూడా రాదు అని చేతులు ఎత్తాడని చెప్పేసి అంటే సుమారు 50 మంది ఉంటారు, 10 మంది దాకా చేతులు ఎత్తున్నారు. అంటే వాళ్ళ మీద అంటే వాళ్ళకి ఈ రోజు వరకు తెలుగు కూడా చదవడం రాకపోవడానికి గల కారణాలు ఏంటి, వాళ్ళకి మీరు ఏం చేస్తున్నారు అనేటటువంటి దాని మీద ఆ ఉపాధ్యాయులు చెప్తే వాళ్ళు ఏదో రకరకాల కారణాలు చెప్తారు, కానీ ఆ పిల్లలు మాత్రం చదువు రావట్లేదు. అంటే రేపు పొద్దున్న ఉపాధ్యాయులుగా వారు సిగ్గుపడాలా, మనం పాఠశాలకు పంపించినటువంటి తల్లిదండ్రులుగా మనం సిగ్గుపడాలా అనేటటువంటిది నేను అడుగుతున్నాను. అంటే ఏంటంటే మన ఇంటి దగ్గర పని చేయించుకోలేక లేకపోతే మన ఇంటి దగ్గర తిండి పెట్టుకోలేక మనం పంపించట్లేదు కదా. ఆ పాఠశాలల పరిస్థితులు అలా ఉన్నాయి. ఈరోజు మన మండలంలో సుమారు 16-17 పాఠశాలలకు ఈరోజు బిల్డింగ్ వేసి పాఠశాలలు ఉన్నట్టున్నాయి. ఉన్నాయా మీ వాళ్ళు? 17 ఉన్నాయి. ఇప్పుడు అంటే 8 అయ్యా, 2. మళ్ళీ మన తోటకూరపాడు స్కూల్ అక్కడ బిల్డింగ్ వేసారు కదా, అలాంటివి ఏమేమి ఉన్నాయని కొద్దిగా రెక్టిఫై చేసి వచ్చేయండి ఒకసారి. అలాగే ప్రజాప్రతినిధులుగా మనం ఉండేటటువంటి ప్రాంతాల్లో ఆశ్రమ స్కూల్స్ ఉన్నా సరే, ప్రైమరీ స్కూల్స్ ఉన్నా సరే, మీరు కూడా అంటే మనకి ఏంటంటే విద్యా విధానం అనేటటువంటిది ఎప్పుడైతే బలపడతారో ఖచ్చితంగా మన గ్రామాలు అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటాయి. ఎందుకంటే అందరూ విద్యావంతులు తయారైతే మనం ఏం చేస్తున్నామంటే మనం వేసినా కదా, మన గురుడే కదా అనేటటువంటి ఆలోచనతో కూడా మనం ఉపాధ్యాయుల మీద చూడడానికి వదిలిస్తున్నాం. వాళ్ళు ఆడిందే పాట పాడిందే పాట అనేటటువంటి పరిస్థితులు కూడా ఉపాధ్యాయులు ఉన్నారు. కొన్ని పాఠశాలల్లో మహిళలు ఎక్కువగా ఉండేటటువంటి ప్రాంతాల్లో అయితే వాళ్ళు కూర్చొని కబుర్లు చెప్పుకునేటటువంటి పరిస్థితులు కూడా చూస్తున్నాం. కాబట్టి స్థానిక ప్రజాప్రతినిధులుగా దాని మీద దృష్టి సారించమని చెప్పేసి కోరుతున్నాం. అలాగే మరి మధ్యకాలంలో పిఎం జన్మన్ ఇందాక చెప్పుకున్నాం, దాంట్లో వచ్చినటువంటి స్కీమ్స్లో కూడా కొంతమంది ఈ రోజు వరకు కూడా నాకు ఇల్లు లేదని చెప్పేసి రకరకాల టెక్నికల్ ఇష్యూస్ మీద అంటే మాకు జనరేట్ అవ్వట్లేదని చెప్పేసి అలాంటివి కూడా ఉన్నాయి. దాని అధికారులు చూసి దాన్ని రెక్టిఫై చేయాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉందని చెప్పేసి భావిస్తున్నాం. అలాగే మరి గతంలో శాంక్షన్ అయినటువంటి పనులు ఏమున్నా సరే వాటికి అంతా కూడా ఇంజనీరింగ్ వాళ్ళు కానీ మేడం గారు కానీ మీరంతా కూడా దయచేసి పని చేయించిన తర్వాత కూడా వాళ్ళకి బిల్లులు ఈ రోజు వరకు ఇవ్వకపోతే రేపు పొద్దున వాళ్ళు పనులు చేయి ఏ రకంగా పనులు చేయిస్తున్నారని చెప్పేసి కూడా మీకు ముందు తెలియజేస్తున్నాను. దయచేసి ఏంటంటే పని అయిన వెంటనే వాళ్ళకి ఆ ఎంపికలు నోట్ చేసి వాళ్ళ బిల్లు కూడా త్వరితగతిన అయ్యేటటువంటి విధంగా మేము చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అలాగే మీ అందరి దయ వల్ల ఈరోజు మన మండలానికి అంటే రాక ఒక శాసనసభ్యుడి స్థాయికి ఎదిగినటువంటి స్థానాన్ని నాకు కల్పించారు. మీ అందరు రుణం తీర్చుకోవడానికి నేను ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉన్నాను. ఖచ్చితంగా మీ సహకారం అందించండి. ఈ మండలాన్ని మనం ఆదర్శవంతమైనటువంటి మండలాన్ని తీర్చిదిద్దడానికి మనందరం కూడా కృషి చేద్దామని చెప్పేసి తెలియజేస్తూ ఈ చక్కటి అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్ ఎమ్మెల్యే గారు. ఈనాటి సర్వసభ్య సమావేశము ఇంతటితో ముగిస్తున్నాం.
గౌరవ ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, అందరికీ నమస్కారం. సరే మేడం